ఏంటి దగ్గరగా 20 రోజులు పైనే అయిపోతుంది కదా! నేను ఇంట్లో పూజ చేసుకొని, ఇంకా ఇంట్లో పూజ అయితే ఇవాళ చేసుకున్నానండి. ఇంకా చాలామంది పూజ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, పూజ ఎందుకు చేసుకోవట్లేదు అని అడుగుతున్నారు. నానమ్మ కార్యక్రమం అయిపోయిన తర్వాత గోదావరి స్నానం చేసి, అప్పుడైతే నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని, దేవుడి గది కూడా మళ్ళీ అంతా ఫొటోస్ అన్నీ కూడా శుభ్రం చేసుకొని, డీప్ క్లీనింగ్ చేసేసుకొని, అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నిన్నైతే గోదావరి స్నానం చేశాను కదా! ఇంక ఈవేళ దేవుడి దగ్గర మొత్తం అంతా శుభ్రం చేసుకొని, ఈవేళ అయితే పూజ చేసుకున్నానండి. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. నిన్నే చేసుకోవాలి కానీ లేట్ అయిపోయింది ఇంటికి రావడం. ఇంక నాకు కొంచెం బాలేదనమాట నిన్న హెల్త్, అందుకని చెప్పి ఇవాళ ఉదయం ఇంక దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. అందులో ఇవాళ మాస శివరాత్రి కదా! మా ఆయన అయితే శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించుకున్నారు. ప్రతి నెల కూడా మాస శివరాత్రి అభిషేకం చేయించుకుంటాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కూడా వచ్చేసారు ఈలోపు శివాలయం నుంచి. ఇంకిద్దరం బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. ఈవేళ అయితే నాన్ వెజ్ తినము మేము. మా కోసం పప్పు వండుకున్నాను, పిల్లల కోసం మా అక్క కోసం రసం పెట్టి చికెన్ కర్రీ వండాను. మీరైతే ప్లీజ్